దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. హల్లెలూయా. 14వ వచనం. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నదని నిన్ను గూర్చి వింటిమే. దేవుని బిడ్డలారా, దానియేలు ఒక సాధారణమైన వ్యక్తి. ఈ దానియేలు బబులోను పట్టణానికి బానిసగా కొనిపోబడ్డాడు. బానిసగా కొనిపోబడి తనకి ఒక దైవ సేవకుడు లేడు, ఒక తల్లిదండ్రులు లేరు, ఆత్మీయులు లేరు, ఒక సంఘము లేదు. కానీ అడుగడుగున ఈ దానియేలు చాలా జాగ్రత్తతో ముందుకు సాగినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఒకానొక దినం వచ్చింది, ఒక అన్య రాజు ఈ దానియేలుని చూసి ఏమంటున్నాడు అంటే, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ మాట అనేది ఎవరు అంటే ఒక పాస్టర్ గారు అంటలేరు, ఒక బిలీవర్ అంటలేడు. కానీ ఒక అన్య రాజు ఒక విశ్వాసిని చూసి ఏమంటున్నాడంటే, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. చాలా సార్లు మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో దైవ సేవకుడి నుంచి సరి అయిన సాక్ష్యము చాలా మంది పొందుకోలేరు. రెండవదిగా తోటి విశ్వాసం నుంచి సాక్ష్యం పొందుకోలేరు. ఈవెన్ భర్త దగ్గర నుంచి భార్యకి సాక్ష్యం ఉండదు, భార్య దగ్గర నుంచి భర్తకి సాక్ష్యం ఉండదు, ఉద్యోగానికి వెళ్తే ఆ స్టాఫ్ నుంచి మేనేజర్ నుంచి సాక్ష్యం ఉండదు. కానీ ఈ దానియేలు ఒక అన్య రాజు అంటున్న మహిమ కలిగిన సాక్ష్యం. ఈ భూమి మీద మనకు డబ్బు ఉన్నదంటే మంచి మంచి సాక్ష్యాలు చెప్పేవారు బయలుదేరుతారు. మనం ఒక మంచి హోదాలో ఉంటే మన గురించి ప్రైజ్ చేసేవారు బయలుదేరుతారు. కానీ మనం స్టేబుల్ గా మనము ఖచ్చితంగా ఉంటే మన మీద బ్లేమ్ వేసేవారు బయలుదేరుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో దానియేలు నీ దేవుడు గొప్ప స్థాయిలోకి తీసుకొని వెళ్ళినాడు. ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళి దానియేలుకి భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలని దేవుడు దానియేలుకి జ్ఞాపకం చేసినాడు. దానియేలుతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చేవాడు. ఇంత మహిమ కలిగిన అనుభవంలోకి దానియేలు వెళ్ళటం, అంతేకాక ఈ అన్య రాజు దానియేలుని చూసి ఏమంటున్నాడంటే, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు అని అనటానికి అసలు దానియేలులో ఉన్న మంచితనం ఏంటిది? ఆమెన్. దానియేలు ఏ విధంగా తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకున్నాడు, తనలో ఉన్న లక్షణాలు, ఏ లక్షణాలు దేవుణ్ణి ఆకర్షించుకున్నాయి, దానియేలులో ఉన్న గొప్పతనం ఏంటిది? దేవుని బిడ్డలారా, దానియేలుకి ఒక దర్శనం ఉన్నది. ఒక దర్శనము లేకుండా దానియేలు ముందుకు సాగేవాడు కాదు. గాలిలో బాణము వేసే అనుభవము లేదు దానియేలుకి. తనకంటూ ఒక దర్శనము ఉన్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అందుకనే సామెతల గ్రంథము తీయాలి, 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చాలు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురట. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉన్నదంటే, వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అని రాస్తున్నది. ఈ దానియేలుకున్న మహిమ కలిగిన అనుభవం ఏంటిదంటే, ఒక దర్శనము కలిగిన వాడు. చాలా మందికి అనేక రకాల దర్శనాలు కనబడుతూ ఉంటాయి. అనేక రీతులుగా దర్శనాలు చూసే అనుభవంలో కొంతమంది ముందుకు సాగిపోతూ ఉంటారు.
కండ్లు మూసుకుంటే దర్శనం కనబడుతుంది, కండ్లు తెరిస్తే దర్శనం కనబడుతుంది. ఇక వారి అనుభవాలు అవి. కానీ దానియేలుకున్న ఆ మహిమ కలిగిన దర్శనం ఏంటిది? ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, 2012 అంతా ఎట్లా గడిచిపోయిందో నీ జీవితంలో, కానీ ఈ 2013లో నీవు ఒక దర్శనం కలిగి ముందుకు సాగాలి. చప్పట్లు కొడదాం. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరుడ సహోదరి, ఈ యొక్క మందిరంలో కూర్చున్న సహోదరుడ సహోదరి, నీ గురించి నీకేమైనా దర్శనం ఉన్నదా? నీ కుటుంబం గురించి నువ్వేమైనా దర్శనము కలిగి ఉన్నావా? నీ సంఘము గురించి, నీ పరిచర్య గురించి నువ్వేమైనా దర్శనము కలిగి ఉన్నావా? నీ బిజినెస్ గురించి, నీ పిల్లల భవిష్యత్తు గురించి నీవు ఏమైనా దర్శనము కలిగి ఉన్నావా? ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏమంటారంటే, తలరాతను బట్టి జరిగిపోతుందిలే అండి అనేసి అంటారు. అది ఈ లోకంలో ఉన్న వారి యొక్క అనుభవం. కానీ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బిడ్డలముగా మనం చేరవలసిన డెస్టినీకి, గమ్యానికి మనం ఎప్పుడు చేరుతామంటే, ఒక వ్యక్తికి ఒక మహిమ కలిగిన దర్శనం ఉన్నప్పుడే. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతురు అట. ఈ దానియేలుకు కూడా ఒక మహిమ కలిగిన దర్శనం. కరోడ్పతి అయిపోవాలనే దర్శనం కాదు, చీఫ్ మినిస్టర్ అయిపోవాలి, ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి అనే దర్శనం కాదు. కానీ ఒక దర్శనం ఏంటిదంటే, పరిశుద్ధతను గురించిన దర్శనం. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదవాలి. 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండా ఉండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చూడండి, దానియేలుకి ఒక అవకాశం దొరికింది. జాగ్రత్తగా ఇక వినాలి మీరు ప్లీజ్. ఈయన దానియేలు ఒక దాసునిగా కొనిపోబడ్డాడు బబులోను పట్టణానికి. అయితే దాసులకి ఒక మంచి డెలీషియస్ ఫుడ్ అనేది పెట్టరు. వారికంటూ ఒక మిగిలిపోయినది, రాత్రిది, నిన్నటిది పెడుతూ ఉంటారు. కానీ అకస్మాత్తుగా ఈ దాసుడైన దానియేలు దగ్గరికి రాజు తినే భోజనము, పానీయము తినటానికి, త్రాగటానికి ఒక దినమున అవకాశము దొరికింది. ఎప్పుడైతే ఆ నపుంసకుడు రాజు తినే భోజనాన్ని, పానీయమును దానియేలు దగ్గరికి తీసుకొని రాగానే, దానియేలు రాజుకి భయపడలేదు కానీ దేవునికి భయపడ్డాడు. అది తిని, అది త్రాగి తనని అపవిత్రపరచుకొనకూడదు అని గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. తన శరీరమును, తన దేహమును అపవిత్రపరచుకొనకూడదు అని రాజుకి భయపడలేదు కానీ దేవునికి భయపడ్డట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ముందుకు సాగుతూ ఉండే సమయంలో అడుగడుగున మన పిలుపుని, మన ప్రత్యక్షతను దూరము చేయటానికి అపవాది ద్వారా ఎన్నో అవకాశాలు మన జీవితంలో అనుమతించబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రార్థన లేకపోవటమును బట్టి, దైవిక నడిపింపు లేకపోవటమును బట్టి అపవాది ఉచ్చులలో పడిపోయి అపవిత్రులుగా మారిపోయిన వారు అనేకులు ఉంటున్నారు. ప్రారంభంలో ఉపవాసాలతో, జాగారాలతో, ప్రార్థనలతో, మంట
దైవ సేవకులు ఈరోజు అడ్రస్ లేకుండా పోయినా, కొంతమంది సేవకులకైతే కాకుల ద్వారా భోజనాన్ని పంపిన అనుభవం కూడా కొంతమంది సేవకులకి ఉన్నది. కానీ కార్యారంభము కంటే కార్య అంతము మేలు. ప్రారంభ దశలో ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఆ దైవత్వాన్ని కాపాడుకుంటూ దేవునితో నడిచిన అనేక విశ్వాసులు, దైవ సేవకులు ఈరోజు లోకంలో పడిపోయి అపవాది కబంధ హస్తాలలో వెళ్ళిపోయిన వారు ఉంటున్నారు. దానియేలు జీవితంలో కూడా అదే అవకాశం దొరికింది, కానీ రాజు యొక్క చిత్తాన్ని చేయలేదు. కానీ దేవుని యొక్క చిత్తము చేసినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. 2012 దాకా నువ్వు అనేక సభలు వెళ్ళినావు, అనేక దైవ సేవకులతో ప్రార్థన చేపించుకున్నావు, ఉపవాసాలు ఉన్నావు, అనేక రీతిలుగా అనేక ప్రయత్నాల గుండా పరిగెత్తినావేమో. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు అనుభవించలేని స్థితిలో మరలా 2013లో ఒక క్రొత్త వాగ్దానాన్ని నువ్వు తీసుకున్నావేమో. కానీ నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన తన నమ్మకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన రుజువు చేసుకుంటాడు. కానీ మనము నమ్మదగిన వారము కాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దానియేలు జీవితంలో నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నీ ద్వారా దేవుని యొక్క పని జరగాలి అంటే నీ శరీరము దేవునికి అవసరమై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇక డీప్ లోకి వెళ్దాం. ఇక నీ దేహము దేవునికి అవసరమై ఉన్నది. నీ దేహము పని చేయకపోతే నువ్వు చచ్చిన వాడవే. నీ దేహము నీకు సహకరిస్తే లోకానికి, దేవునికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేహమును ఒక వ్యక్తి ఎప్పుడైతే కాపాడుకుంటాడో దేవుడు ఆ వ్యక్తిని తన రాజ్య వ్యాప్తి కోసం వాడుకుంటాడు. హల్లెలూయా. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మన బద్ధ శత్రువు ఎవరు అంటే చెప్పాలా, మన దేహమే, మన శరీరమే. ఇదే మన బద్ధ శత్రువు. ఈ శత్రువును గాని మనం కంట్రోల్లోకి తీసుకొని వస్తే, ఇది కంట్రోల్లోకి వచ్చేసింది అంటే ఆటోమేటిక్ గా పరలోక ద్వారాలు నీ కోసం తెరవబడుతూ ఉంటాయి. దానియేలుకు నా బ్యూటీ ఏంటిదంటే పరిశుద్ధతను కాపాడుకున్నాడు. రాజు పంపిన అన్నపానీయాలు తిని తన దేహాన్ని, తన శరీరాన్ని అపవిత్రపరచుకొనకూడదు అని సెల్ఫ్ కంట్రోల్లోకి వచ్చేసినాడు. హోలీ స్పిరిట్ గాడ్. ఎప్పుడైతే ఆ దేహం కంట్రోల్లోకి వచ్చిందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం ప్రారంభించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ దేహానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? ఎందుకు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, హల్లెలూయా, మనమట, మన దేహమట ఎవరి ఆలయము? గట్టిగా చెప్పాలి, దేవుని ఆలయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. గట్టిగా చప్పట్టుకొడదా. ఎందుకు ఈ దేహాన్ని దేవుడు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే, ఈ దేహము ఎవరి ఆలయం చెప్పాలా? దేవుని ఆలయం నానా. ఇది నువ్వు ఎన్ని రకాల భాషలలోనైనా మాట్లాడు, నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నువ్వు ఏ విధంగా ప్రయాసపడుతున్నావో నాకైతే తెలియదు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది, విలువైనది ప్రత్యక్షత. అడుగడుగున నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీద పని చెయ్యాలి అంటే దేవునికి ఒక దేహము కావాలా? ఆమేన్. సో ఆ దేహము ఏ విధంగా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. చూడండి, సడన్ గా ఆస్ట్రేలియాలో మీ తమ్ముడు చెల్లెనో ఎవరో ఉన్నారు. వారు కొన్ని సంవత్సరాల నుంచి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయి సడన్ గా బెల్లంపల్లికి రావాలనుకుంటున్నారు. బెల్లంపల్లికి వచ్చి ఒక వారం రోజులు, ఒక నెల రోజులు ఉండి వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో మీకు ఫోన్ చేయగానే బెల్లంపల్లిలో ఉన్న నీవు ఏం చేస్తావంటే, నీ ఇంటినంతా కూడా బాగు చేసుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నులక మంచం ఉంటే ఒక సింగిల్ కాటో డబుల్ కాటో కొంటావు. బెడ్ లేకపోతే ఒక బెడ్ కొంటావు, బెడ్ షీట్స్ కొంటావు. బాత్రూమ్స్ లలో ఏమేమి మార్చాలో అవన్నీ మారుస్తావు. బెడ్రూమ్స్ లో ఏం మార్చాలో మారుస్తావు. అప్పటిదాకా ఫోక్ అంటే తెలియదు, నైఫ్ అంటే తెలియదు. సడన్ గా ఫోకులు కొంటావు, నైఫ్స్ కొంటావు, అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తావు. ఇక వాళ్ళు వచ్చే టైంకి నీ ఇంటినంతా ఏం చేస్తావంటే వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తావు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎవరికి అనుకూలమైన వాతావరణము? ఆ ఫారిన్ లో వాళ్ళకున్న కల్చర్, ఆ వాతావరణము నీ గృహంలో లేకపోయినా నువ్వేం చేస్తావు చెప్పాలి? క్రియేట్ చేస్తావు. నెల రోజులు వారిని మీ ఇంటికి వచ్చేసేసి మీ ఇంట్లో తృప్తిగా తినవలసిన తింటారు, రెస్ట్ తీసుకోవలసిన రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే, మేము ఆస్ట్రేలియాలో ఏ విధంగా ఉన్నామో నిజంగా ఈ బెల్లంపల్లిలో కూడా నీ ఇంట్లో ఆ విధమైన సంతోషాన్ని మేము అనుభవించినాం. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎట్లుంటావో ఇట్స్ లెఫ్ట్ టు యు. చూడండి, ఆస్ట్రేలియాలో నుంచి వచ్చిన మీ చుట్టాలకే ఆస్ట్రేలియా యొక్క వాతావరణం నీ గృహంలో కలిగించినావు. కానీ ఆ పరిశుద్ధుడైన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టొచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ మహిమ కలిగిన పరలోక వాతావరణాన్ని విడిచిపెట్టి ఆయన రాగానే నీ దేహము ఏ విధంగా ఉండాలంటే పరలోక వాతావరణాన్ని కలిగించాలా. హల్లెలూయా. కాబట్టి ఆ మహిమ కలిగిన వాతావరణాన్ని విడిచిపెట్టి బయలుదేరినాడంటే ఆ పరిశుద్ధాత్మ నీ దేహం అనే ఆలయంలోకి వచ్చేసేయాలి. ఓ థ్యాంక్ యూ లార్డ్. నీ దేహం అనే ఆలయంలోకి వచ్చేసి తన కార్యకలాపాలు ప్రారంభించాలి. సహోదరి సహోదరుడా, రియల్లీ 2012 నీ దేహం ఏ విధంగా ఉన్నదో బిడ్డ, చాలా సార్లు
నీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ఆయన తట్టినప్పుడు నీ దేహము ఆయనకి అనుకూలంగా లేకపోవటమును బట్టి ఎన్నోసార్లు వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోగానే నీ దేహము ఎవరికి ఆలయముగా మారిపోయింది? సాతానుకి నిలయముగా మారిపోయింది. నీ దేహములో పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమైనా ఉండాలి నీ దేహము, లేకపోతే సాతానికి ఆలయమైనా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహంలో లేడు అంటే 12 దాకా ఎవరున్నట్టు చెప్పండి సిగ్గుపడకుండా? సాతాను పరిపాలించినాడు. సాతానుకు నిలయమైన నీ ఆలయములో శాపము తప్ప ఇక వేరేది నువ్వు అనుభవించలేకపోతా. మానసికమైన ఒత్తిళ్లు, రోగాలు, టెన్షన్స్. కానీ క్రొత్త సంవత్సరంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేహం అనే ఆలయంలో అపరిశుద్ధుడైన దేవుడు దిగాలని ఆశపడుతున్నాడు. 2012 నువ్వు ఘనహీనుడు అయిపోయినావు. నీవు తృణీకరించబడ్డావు. దేవుని దృష్టిని వెలివేయబడ్డావు. శాపమును, కన్నీరును, వేదనను కొని తెచ్చిపెట్టుకున్నావు. శాపం అంటే దానికి నిర్వచనం ఏంటిదంటే ఎక్కువగా కష్టపడటం, తక్కువగా సుఖించడం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణించి తిరిగి లేచినావని, పరలోకానికి ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముతున్నాను. నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడుగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.